జై అమరావతి. నిన్ననే రాజధాని అమరావతికి ఒక కొత్త బిచ్చగాడు పొద్దుెరగడు అన్నట్టు దొంతిరెడ్డి వేమారెడ్డి అనే అతను అమరావతి ప్రాంతంలోకి వచ్చి ఇవన్నీ కూడా మునిగిపోయినాయి అని చెప్పేసి ఒక ఫేక్ వీడియో ఒకటి తయారు చేసి చూపిస్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నావు, దొంతిరెడ్డి వేమారెడ్డి, నువ్వు కారు వేసుకొని వీడియో తీసుకున్నావు, నీ కారు ఏమన్నా మునిగిందా? నీ కారుకి నీళ్ళు ఏమైనా అడ్డం వచ్చినాయా? మరి నువ్వు కారు స్పీడ్గా వెళ్ళిపోతుంది నువ్వు చేసినటువంటి వీడియోలో. అది వాస్తవంగా తెలుసుకోవాలి దొంతిరెడ్డి వేమారెడ్డి. నువ్వేదో అమరావతిపై విష ప్రచారం చేయాలని, మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలని చూస్తే నీ పప్పులు ఇక్కడ రాజధాని అమరావతిలో కుదరదు. చూడండి, ఇక్కడ రాజధాని ఐకానిక్ టవరు 60 అడుగులు లోతులో ఉన్నటువంటి రాజధాని ఐకానిక్ టవర్ మునిగిపోలా. మరి ఎందుకు మీరు ఫేక్ ప్రచారం చేస్తున్నారు అమరావతి మునిగిందని? మీరు ఏదైతే శాఖమూరు, నీరుకొండ, కృష్ణాయపాలెంలో రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం తీసినటువంటి రిజర్వాయర్ గోతులవి. రిజర్వాయర్ నీటిని స్టోరేజ్ చేసుకోవడానికి తీసినటువంటి గోతుల్లో రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం జలమార్గం గుండా వెళ్ళేటువంటి కాలువ తీసినటువంటి కాలువల్లోకి వెళ్ళి వీడియోలు తీయటం కాదు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే లైవ్ వీడియోలు చెయ్యి దొంతిరెడ్డి వేమారెడ్డి. నీకు ఇదే రాజధాని అమరావతి దళిత రైతుగా సవాల్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజున డేటు 19/8/2025 ఉదయం 8 గంటలకు రాజధాని ఐకానిక్ టవర్ దగ్గర నేను వీడియో చేస్తున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు ఎదురుగా ఉన్నటువంటి ఐకానిక్ టవర్ దగ్గరకు వచ్చి నువ్వు లైవ్ వీడియో చేయి. నీ సత్తా ఏంటో, నీ దమ్మేంటో, నీ పార్టీ బలమేందో చూస్తా. జై అమరావతి. గత 2 రోజుల క్రితం ఆదివారం నాడు మా మంగళగిరి సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఈ రాజధాని ప్రాంతంలో పర్యటన జరిగింది. ఆ రోజు నీరుకొండ గ్రామంలో ఉన్నటువంటి రైతులు పొలాలు ఎలా మునిగిపోయాయి అనేది ఒక వీడియో చేయడం జరిగింది. దాని గురించి ఇవాళ సోషల్ మీడియాలో ఒక చిలక ఆ రాజధాని బెచ్చగాడు అది ఇది అని చెప్పనని ఏదో కారు కూతలకు వస్తున్నారు. అలాంటి కారు కూతలు కూస్తే సహించేది లేదు. జరిగే వాస్తవాలు ఏవైతే ఉన్నాయో మీరు గ్రౌండ్ లెవెల్లో వచ్చి చూసి నిజాలనేది మీరు బయట పెట్టండి. కావాలంటే మరి మీరు అన్నట్టు రాజధాని ప్రాంతంలో ఉన్నట్టు రిజర్వాయర్ గుంటలు తీసి చూపించారని చెప్పని వేమారెడ్డి మీద అభియోగం తెలియజేశారు మీరు సోషల్ మీడియా వేదిక ప్రకారం. మరి ఇప్పుడు అదే రాజధాని నియోజకవర్గంలో నీరుకొండలోనే మేము ఇక్కడికి వచ్చాం ఈ రోజున. మరి ఈ కొండవీటి వాగు అనేది నిండిపోవడం వలన ఇక్కడ 100 ఎకరాలు 1000 ఎకరాలు అనేది రాజధాని గ్రామంలో ఉన్నటువంటి పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది. కావాలంటే చూడండి, ఇవన్నీ పొలాలే, రిజర్వాయర్ ఉన్న గుంట అయితే ఏం కాదు. మీరు వాళ్ళు ఏదో ఎల్లో మీడియా ఉంది కదా అని చెప్పని మీరు ఉండి ఇక్కడికి వచ్చి బయటలు తీసుకొని ఏదో ఒక రోజులోనే సోషల్ మీడియాలో హైప్ అయిపోతాం అని చెప్పని మీ నాయకుల ముందు మెప్పి పొందడానికి చేసే కార్యక్రమాలు అనేది మంచి కాదు. మేము కానీ మా పార్టీ కానీ రాజధానికి అయితే వ్యతిరేకతం కాదు. మీరు రాజధానికి డెవలప్ చేయండి, రాజధాని అభివృద్ధి చేయండి. రాజధాని ప్లాట్లు ఎవరైతే మీకు స్వచ్ఛందంగా పూలింగ్ ఇచ్చారో పొలాలు, ఆ పొలాలకు ఇచ్చిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయో రాజధానికి ప్రాంతంలో ఉన్న రైతులకి మీరు బౌండరీలు వేసి రోడ్లు వేసి ఆ ప్లాట్లని ఒక పవర్ కానీ లేకపోతే డెవలప్మెంట్ చేసిన మార్గాన్ని మీరు చేయటం అనేది మేము చెబుతున్నాం. గత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము రాజధాని వ్యతిరేకత అని ఎప్పుడు చెప్పలేదు. 3 రాజధాని ప్రస్తావన ఎందుకు తెచ్చామంటే అమరావతితో పాటు రాయలసీమ, వైజాగ్ అనేది కూడా డెవలప్ అయితే రేపు పొద్దున పిల్లల రాబోయే తరాల భవిష్యత్తు బాగుంటుందని చెప్పని 3 రాజధాని ప్రస్తావన తెచ్చాం. కానీ మేము అమరావతి రాజధానికి మేము ఎప్పుడు వ్యతిరేకం కాదు, మా పార్టీ వ్యతిరేకత కాదు. అలాగే మీడియా ఉంది కదా అని చెప్పేసరి రాజధానిలో కొత్త బెచ్చగాడు, ఆ బెచ్చగాడు, ఈ బెచ్చగాడు అనేది దుష్భాషణ అనేది మీ పార్టీ నాయకులు చెప్పినటువంటి మాటలు మీరు మాట్లాడి గౌరవనీయులైనటువంటి వేమారెడ్డి గారిని మీరు అలా మాట్లాడటం కరెక్ట్ కాదు. మీరు కావాలంటే రండి, ఇదే నీరుకొండలో మన కంటికి కనిపించినంత దూరంలో పొలాలు ఏవైతే ఉన్నాయో మొత్తం మునిగిపోయినాయి. ఇటు చూస్తే ఇటు మునిగిపోయింది. నీరుకొండ దాటిన తర్వాత తాడికొండ నియోజకవర్గం అక్కడ కొన్ని మునిగిపోయిన చూసుకోండి. కావాలంటే ఏదైనా మాట్లాడే ముందు మీరు గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చి మీరు చూసుకొని ఈ కొండవీటి వాగు అయితే ఏదైతే ఉందో ఆ వాగు నుంచి కృష్ణానదికి వెళ్ళే వాటర్ ఆపేసి ఆ కొండవీటి వాగు వెనక తనటం వల్లనే వాళ్ళ 100 ఎకరాలు రైతులు మునిగిపోయినాయి.